గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చేస్తోంది. ఇప్పటి వరకు కూల్చేసిన నిర్మాణాల వివరాలు హైడ్రా తాజాగా వెల్లడించింది. జూన్ 27 నుంచి 23 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా అధికారికంగా తెలిపింది. ఇప్పటి వరకు 262 అక్రమ నిర్మాణాలు కూల్చేసి 111.72 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్లో 4.9 ఎకరాల తమ్మిడికుంట చెరువు స్థలాన్ని బంజారాహిల్స్ లోటస్ పాండ్ పార్కులో 0.16 ఎకరాలు, ఇక జూబ్లీ హిల్స్లోని నందగిరి హిల్స్ కాలనీలో 0.18 ఎకరాల ప్రభుత్వ స్థలం, చందానగర్ ఈళ్ల చెరువులో 0.16 ఎకరాల, శాస్త్రిపురం బమ్రుక్ నుద్దౌలా చెరువులో 12 ఎకరాలు, ప్రగతినగర్ ఎర్రకుంటలో 0.29 ఎకరాలు, గండిపేట లేక్లో 15.25 ఎకరాలు, అమీన్పూర్ చెరువులో 51.78 ఎకరాలు, అటు మాదాపూర్ సున్నం చెరువులో 10 ఎకరాలు, దుండిగల్ మల్లంపేట చెరువులో 2.5 ఎకరాలు, అప్పా చెరువులో 3.2 ఎకరాలు రక్షించినట్లు హైడ్రా ప్రభుత్వానికి రిపోర్ట్ చేసింది. తాజాగా ప్రభుత్వం హైడ్రాకు ప్రత్యేక పోలీస్ సిబ్బందిని సైతం కేటాయించింది. 15 మంది సిఐ స్థాయి అధికారులు, 8 మంది ఎస్ఐ స్థాయి అధికారులను కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. ఇక హైడ్రాకు ప్రత్యేకంగా కేటాయించిన ఈ పోలీస్ అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. దీంతో హైడ్రా సేవలు మరింత వేగవంతం కానున్నాయి.